ఒకనాడు బాబా భక్తులతో మసీదులో కూర్చొని ఉండగా ఒక బల్లి టిక్కుటిక్కుమని శబ్దం చేసింది. ఒక భక్తుడు కుతూహలంతో బల్లి పలికిన దానికి అర్థమేమి బాబా అని అడిగాడు. అప్పుడు బాబా తన చెల్లి ఔరంగాబాదు నుండి తనను చూసేందుకు వస్తోందని, ఆ బల్లి ఆనందిస్తుందని బాబా పలికెను. బాబా మాట విని భక్తుడు ఆశ్చర్యపోయాడు. కొంతసేపటికి ఔరంగాబాదు నుండి ఒక వ్యక్తి గుర్రముపై సాయి దర్శనమునకై వచ్చాడు. గుర్రమునకు దాణా తీసుకురావాలని సంచి విదిలించాడు. అందులో నుండి ఒక బల్లి అందరూ చూస్తుండగానే క్రిందపడి గోడెక్కి తన అక్క వద్దకు సంతోషముగా చేరడం క్షణాల్లో జరిగిపోయింది. ఆ రెండు బల్లులు ఆనందంగా తిరగడం గ్రహించిన ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. బాబా ఇలా చాలాసార్లు ద్వారకామాయికి భక్తులు రాకముందే వారి రాకను తెలిపేవారు.